ప్రపంచంలోనే దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ప్రీమియర్లు అమెరికాలో పడ్డాయి. ఇక డిసెంబర్ 19 ఈ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అవతార్ 2 మాదిరిగానే ఈ మూవీకి కూడా భారీ కలెక్షన్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. అవతార్ మొదటి 2 భాగాలు విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా 3వ భాగం ఉండనుంది. అయితే ఇప్పటికే అమెరికాతో పాటు పలు దేశాల్లో ప్రీమియర్స్ పడగా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అవతార్ ఫైర్ అండ్ యాష్ చిత్రంలో విజువల్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని టాక్ వినిపిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగే స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను చూపు తిప్పుకోనివ్వదని తెలుస్తోంది. తాజాగా బాలీవుడ్ హంగామా ఈ సినిమాకు 3.5 స్టార్స్ ఇచ్చింది. ఇది విజువల్ గా అద్భుతమైన సినిమా అని, దీనిని బిగ్ స్క్రీన్ పైనే చూడాలని రాసుకొచ్చింది. పాండోరా గ్రహం విజువల్స్ యాక్షన్ సీన్స్ లో వచ్చే విజువల్స్ వండర్ అనిపించేలా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అవతార్ 3లో జేక్ కొడుకు లోక్ కథ చెబుతున్నట్టుంటుంది. ఈ చిత్రంలో తొలిసారి మాంగ్ క్యాన్ అనే అగ్ని జాతి తెగ ఎంట్రీ ఇవ్వనుంది. వీళ్ళు అగ్ని పర్వతాల్లో నివసిస్తూ ఉంటారు. వీరు చాలా దృఢంగా ఉంటారు. వీరితో హీరో ఎలా పోరాడబోతున్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చిత్రం ఏకంగా 3 గంటల 17 నిమిషాల రన్ టైంతో అంతసేపు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం అంటే కత్తి మీద సామే అని చెప్పొచ్చు. కానీ అవతార్ 2 కూడా ఇంచుమించు ఇదే రన్ టైంతో ఉంది. అయితే పలు అంతర్జాతీయ రివ్యూ సంస్థలు అవతార్ 3కు తక్కువ రేటింగ్ అని రివ్యూస్ ఇచ్చాయి. రొటెన్ టొమాటోస్ ఈ మూవీకి 69% మాత్రమే ఇచ్చింది. ఈ రేటింగ్ అవతార్ 2 కంటే తక్కువ. అయితే అవతార్ 2 కూడా మొదలు నెగిటివ్ రివ్యూస్తోనే ప్రారంభమైంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $2 బిలియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 2009లో విడుదలైన అవతార్ మూవీ ప్రపంచ సినీ చరిత్రలో ఒక సంచలనంగా నిలిచింది. జేమ్స్ కెమెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ యావత్ ప్రపంచం ఫిదా అయింది. తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రం రిలీజ్ అయింది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే సాధించింది. ఇక ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 3వ చిత్రమే అవతార్ ఫైర్ అండ్ యాష్. అలాగే అవతార్ ఫ్రాంచైజీలో 4వ భాగం అవతార్ 4ను 2029లో, అవతార్ 5ను 2031 డిసెంబర్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.